వెల్కమ్ టు పల్లవి టీవీ. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, మన దగ్గర ఎట్లా ఎస్ఐఆర్ చేస్తారు, ఎవరు వచ్చి చేస్తారు, ఇట్లాంటి అన్ని వివరాల గురించి మనతో పాటు మాట్లాడడానికి ఈ ఎలక్షన్ రిఫార్మ్స్ మీద గత కొంతకాలంగా పనిచేసినటువంటి ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు. రామ్నాథ్ సార్, నమస్తే. బీహార్ లాంటి చోట్ల ఎక్కడైతే ఎస్ఐఆర్ మొదలైందో దాదాపు 7 నుంచి 8 లక్షల ఓట్లు ఒకేసారి తొలగించారు అనేది మనకు చెప్తా ఉన్నారు. సో ఒక్క రాష్ట్రంలో 7 లక్షల ఓట్లు లేకుంటే 80 లక్షల ఓట్లు, 70 లక్షల ఓట్లు, ఇవన్నీ ఒకేసారి ఎట్లా తొలగిపోతాయి? అంత నకిలీ ఓట్లు ఉంటుంటే మళ్ళీ వ్యవస్థలు ఏం చేస్తా ఉన్నాయి? ఇన్ని సంవత్సరాలు ఓటింగ్ నడుస్తూ ఉంది, ఎన్నికైతా ఉన్నారు, ఒక్కోటితోనే గెలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షల ఓట్లు ఎట్లా డిలీట్ అవుతా ఉన్నాయి? అదే అక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మనకున్నటువంటి ఎలక్టోరల్ రోల్ని మనం ఎప్పుడు కూడా దాన్ని మాడిఫై చేయడం కానీ, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, దాన్ని ఒక క్రమబద్ధీకరించడంలో వ్యవస్థలు ఫెయిల్ అయినాయే చెప్పాలా మీరు అన్నట్టుగా. అంటే ఇప్పుడు 10 ఓట్లు 20 ఓట్లతో ఓడిపోయే వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకు ఎలక్టోరల్ రోల్ చాలా కీలకం. మనము రాహుల్ గాంధీ గారు కూడా చాలా ఆరోపణలు చేయడం చూసినాం. అంటే బెంగళూరు నగరంలో ఒకే నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వేల ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయి, ఒకే ఇంటి మీద ఎన్నో ఓట్లు ఉన్నాయి. సో ఇట్లా చాలా మంది చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంది అంటే చాలా మంది నకిలీ ఓట్లను, డూప్లికేట్ ఓట్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు. అంటే ఎక్కడో ఈ ప్రాసెస్లో లోపాలు ఉన్నాయి. సో వాటిని రెక్టిఫై చేయాలి కాబట్టి మేము రెక్టిఫై చేయడానికి తీసుకున్నాం అంటున్నారు. ఇలా మనకు మొత్తం దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సో 97,000 కోట్ల మంది ఓటర్లలో దాదాపు ఇప్పటి వరకు జరిగినటువంటి సార్ ప్రాక్టీస్లో దాదాపుగా 3.5 కోట్ల మంది ఓట్లను డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికి జరిగినటువంటి 13 రాష్ట్రాలలో జరిగిన సార్ ప్రాక్టీస్ వల్ల, అంటే ఇప్పుడు రాబోయేటువంటి 22 రాష్ట్రాల్లో జరిగే సార్ ప్రాక్టీసెస్తో ఇంకా కొన్ని కోట్ల మంది ఓటర్స్ ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజల్లో కానీ ఇతర రాజకీయ పార్టీలలో కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే అపోహలనండి, భయాలనండి, వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఇంత మాస్ డిలీషన్ జరుగుతుంది, ఇన్ని లక్షల కోట్ల మంది ఓట్లు మనం డిలీట్ చేయడము న్యాయమా? సో ఇన్ని ఓట్ల మంది డిలీట్ చేసి కనుక వాళ్ళు ఓటకును కోల్పోతారు కదా. సో అంటే మీ యొక్క ప్రాక్టీస్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, మీ ప్రాక్టీస్ పైన మాకు అనుమానాలు ఉన్నాయి, అంత అడావుడిగా చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి పొలిటికల్ పార్టీలు చాలామంది మాట్లాడుతున్నారు. దానికి ఎవరు ఆన్సర్ చేయాలా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ చేయాలా. అంటే వాళ్ళ ఆన్సర్ ఏ విధంగా చేయాలా? మా ప్రాక్టీస్ ఇది, మా ప్రాక్టీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి, మా గైడ్లైన్స్ ఇవి, మేము అన్నీ ఫాలో అవుతున్నాము, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అక్కడ నీకు వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లో కూడా ఎట్లుంటుందంటే మనకు ఫస్ట్ బిఎల్ఓలు వస్తారు మన ఇంటికి. బిఎల్ఓ వచ్చి క్రాస్ చెక్ చేస్తాడు. అంటే గతంలో ఉన్నటువంటి ఎలక్టోరల్ రోల్లో ఏ పేరు పాత తీసుకొని వస్తాడు. పాత తీసుకొని వచ్చి అందులో మీ పేరు మీ ఉంటే ఆ డీటెయిల్స్ మనకు ఒక ఈఎఫ్ ఫామ్ అంటారు, అంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని ఆ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్, గతంలో ఉన్న డీటెయిల్స్ మ్యాప్ చేసి మీతో ఒక అఫిడవిట్ లాగా సైన్ చేయించుకొని తీసుకొని వెళ్తారు వాళ్ళు. అది బిఎల్ఓ. అదే ఒకవేళ ఎవరైనా 18 సంవత్సరాలు నిన్నటువంటి కొత్త ఓటర్ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్లకు ఫామ్ 6 ద్వారా కొత్త ఓటును కూడా నమోదు చేస్తారు. సో ఇది జరిగేటువంటి ఒక ప్రాక్టీస్, ఒక ఎక్సర్సైజ్, అది బిఎల్ఓ చేస్తాడు. సో బిఎల్ఓ నుంచి తర్వాత ఏమవుతుందంటే ఆ బిఎల్ఓతో పాటు బిఎల్ఏ కూడా ఉంటాడు, అంటే బూత్ లెవెల్ ఏజెంట్ అంటారు. అంటే వాళ్ళను పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేస్తారు. బిఎల్ఓలను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తుంది, ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. బిఎల్ఏలను పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేస్తారు. సో వీళ్ళ సమక్షంలో జరుగుతుంది. అంటే మీకేమైనా అభ్యంతరాలు ఉంటే నెక్స్ట్ మీరు ఈఆర్ఓను కన్సల్ట్ అవ్వచ్చు, అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటారు. సో ఒకవేళ అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క ఎన్యూమరేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్ ప్రకటిస్తారు. అంటే అందులో మనకు ఎవరివి ఓట్లు ఉన్నాయి, ఎవరివి తీసేసినారు, ఎవరి ఓట్లు డూప్లికేట్ ఓట్లు అని మనకు అనుమానం ఉంటే మనం కంప్లైంట్ చేయొచ్చు. సో తర్వాత దాని మీద మనకు ఇంకా కంప్లైంట్ ఉంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత డిస్ట్రిక్ట్లో ప్రకటించినటువంటి రూల్స్ పైన మనకు కంప్లైంట్ ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయొచ్చు. సో ఇదంతా మేము ఒక ప్రాక్టీస్గా చేస్తున్నాము, మీరు ఏదో వేగ్గా వచ్చి ఒక రాజకీయ ఆరోపణలు చేస్తే కరెక్ట్ కాదని చెప్పేది ఎలక్షన్ కమిషన్ వాదన. ఇప్పుడు ఇందులో ఒక ప్రధానంగా చర్చలో అంటే ఏంటి, ఎస్ఐఆర్ ఎట్లా చేస్తారు అన్న దాని మీద ఇప్పుడు మీరు చెప్పారు ఇట్లా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి. సో ఏ వివరాలు అడుగుతారు? గతంలో ఓటర్ ఐడికి ఆధార్ను లింక్ చేయాలనే ఆలోచన అంటారు, వాదన కూడా జరిగింది, సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు అది ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు, ఐచ్ఛికమని చెప్పింది కదా. సో ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎట్లాగో నడుస్తుంది కదా. ఇప్పుడు ఎంతమంది వీలైతే అంతమంది మ్యాపింగ్ చేస్తే, ఆధార్ను ఓటర్ ఐడిని లింక్ చేస్తే నిజమైన ఓటర్గా ఉండి వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కదా.
ఖచ్చితంగా ఈ చర్చ కూడా చాలా మందిలో జరుగుతుంది. అంటే ఈరోజు మనం ఏదైనా బ్యాంకుకి వెళ్తే మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు, ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఆధార్ను కూడా మ్యాప్ చేస్తే ఓటర్ ఐడికి సరిపోతుంది కదా. సో డూప్లికేట్ ఓటర్ అనేవాడు ఉండడు కదా, ఎక్కడైనా దేశంలో ఒకే ప్లేస్లో ఓటు హక్కు ఉంటుంది కదా, మీరు ఎందుకు ఆధార్ను మ్యాప్ చేయడం లేదు అనే చర్చ కూడా జరుగుతుంది ఈ మధ్యన. కానీ ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధార్ను వాలంటరీ చేసింది. అంటే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్లోకి వెళ్ళండి, మీరు కావాలంటే మీ ఆధార్ ఐడితో మీరు మ్యాప్ చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. అంటే అది ఆప్షనల్, నాట్ మ్యాండేటరీ. ఎందుకు నాట్ మ్యాండేటరీ కాలేదు అంటే అక్కడ నీకు సుప్రీంకోర్టులో కొందరు కేసులు వేయడం వల్ల కొంత మనకు లీగల్గా ఉన్నటువంటి అబ్స్టాకిల్స్తో అది అక్కడ ఆగిపోవడం వల్ల దాన్ని మ్యాండేటరీ చేయలేదు. అంటే ఆ ఓటరు ఆధారు మ్యాపింగ్కి కొన్ని సాంకేతికమైనటువంటి మనకు ఇష్యూస్ ఉండడం వల్ల అది ప్రాక్టీస్ ముందుకు పోవడంలే. అందుకని వాళ్ళు ఏం చేసినారంటే వాలంటరీగా మీరు ఎవరైనా మీ ఓటర్ ఐడితో మీ ఆధార్ను మ్యాప్ చేసుకోవాలంటే మీరు వాలంటరీగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. దాదాపుగా నాకు తెలిసి దేశంలో 65 కోట్ల మంది ఇప్పటికే వాలంటరీకి కూడా నమోదు చేసుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు దీన్ని ఏం చేసినారు, మన ఈ ఎన్యూమరేషన్ ఫామ్ లో కూడా వాళ్ళు ఆధార్ అని చెప్పి ఆప్షనల్ అని చెప్పి నీకు బ్రాకెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో కనుక మనం ఈ ఎన్యూమరేషన్ ఫామ్ లో మనం చూసినట్లయితే మనకు డేట్ ఆఫ్ బర్త్, అవును, ఆధార్ నంబర్ ఆప్షనల్ అని ఉంది, మొబైల్ నంబర్, ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్, ఎపిక్ నేమ్, ఎపిక్ నంబర్, మదర్స్ నేమ్, మదర్ ఎపిక్ నంబర్, స్పౌజ్ నేమ్, స్పౌజ్ ఎపిక్ నంబర్. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు గత ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉంటే గనక మీ పేరు ఉంటుంది, మీ ఫాదర్, ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే మీ ఫాదర్ పేరు ఉంటుంది. సో మీ ఫాదర్ ఈపీఐసి నెంబరు, నీ ఈపీఐసి నెంబరు, తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్, అదనంగా ఇప్పుడు ఏం చేసినారు వాళ్ళు ఆధార్ నెంబర్ను ఆప్షనల్గా తీసుకున్నారు. అంటే మనకి ఇష్టం ఉంటే మనం ఇవ్వచ్చు. సో కాబట్టి ఏమవుతుంది అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా ఆధార్తో సీడింగ్ జరుగుతుంది, మ్యాపింగ్ జరుగుతుంది. అది మనకు నెక్స్ట్ లేయర్లో ఉండొచ్చు అనేది నా భావన. మీరు ఇంకా ఒకసారి మనం ముందుకెళ్తే మనకు 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజు మన దేశంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 17 కోట్ల మంది. ఆ రోజు మన జనాభా 36 కోట్లు, ఈరోజు మన జనాభా 140 కోట్లు, ఈరోజు మన ఓటర్ల సంఖ్య 96 కోట్లు. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంది అంటే ఆ రోజు దేశంలో కేవలం 16% మంది అక్షరాస్యులు ఉన్నారు. అంటే అంతమంది నిరక్షరాస్యులు ఉన్న రోజులలో కూడా మనం మాన్యువల్గా మనం ఓటింగ్ ప్రక్రియను నిర్వహించినాం. ఆ రోజు మనకు ఇట్లా ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు లేవు. ఆ రోజు మనకి ఏంటంటే ఒక్కొక్క అభ్యర్థికి బాక్సులు పెట్టేటోళ్ళు, బాక్సులు పెట్టి ఒక్కొక్క అభ్యర్థికి ఒక కలర్ చెప్పేవాళ్ళు. అంటే ఆ అభ్యర్థి ప్రచారంలో ఏం చేసుకోవాలంటే నా బాక్సు ఈ కలరు, మీరు ఓటు ఆ కలర్లో వేయండి. ఎందుకంటే వాళ్ళంతా చదువురాని వాళ్ళు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ప్రాక్టీస్ అలా జరిగింది. మనకు మొదటి ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగినటువంటి ఒక బెస్ట్ ప్రాక్టీస్. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ మనది. సో ఇలాంటి ప్లేస్లో అంత ఒక మాన్యువల్గా ఎలక్షన్లు నిర్వహించడం అనేటువంటిది చిన్న విషయం కాదు. సో ఆ రోజు నుంచి మనం ఒకసారి ఆలోచించుకుంటే మనం ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి రిఫార్మ్స్ చేసుకుంటూ మనం ఎదుగుతూ వస్తున్నాం. అలాగే వాటి ప్లేస్లో మనం ఈవీఎంస్ను తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఈవీఎంస్ వచ్చిన తర్వాత కూడా మనకు చాలా ఆరోపణలు వచ్చినాయి. అంటే నువ్వు వేసేటువంటి ఓటు ఎవరికి పడుతుందో మాకు తెలియడం లేదు కదా అనేటువంటి చర్చలు కూడా వచ్చినాం. తర్వాత వాళ్ళు మళ్ళీ వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే ఈ రిఫార్మ్స్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అంటాను. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం కాకుండా ఒక రిఫార్మ్ అది మంచిదైతే ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా జరగాలి, అది అందరికీ పబ్లిక్ డొమైన్లో చర్చ జరగాలి. ఇప్పుడు ఒక చివరి క్వశ్చన్ అంటే మనకు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ విషయం చూస్తే మనకు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ. సరే, హైదరాబాద్లో ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో ఇప్పటికీ వాళ్ళని బిల్లులు వసూలు చేసే పరిస్థితి ఉండదు, ఆ ఏరియాకు పోయే పరిస్థితి ఉండదు. వాళ్ళకు నల్లా కనెక్షన్స్, నల్లా బిల్లు వసూలు చేయలేరు, ట్యాప్ అట్లా ఎలక్ట్రిసిటీ బిల్లు వసూలు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవరు రానియరు, వాళ్ళ మీద దాడులు జరుగుతుంటాయి, వాళ్ళని భయపెడతా ఉంటారు. సో ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎట్లాగో ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ, ఇప్పుడు బిఎల్ఓలు వాళ్ళ దగ్గర పోయి ఎస్ఐఆర్ చేసే పరిస్థితి ఉంటుందా? అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల మన హైదరాబాద్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో దీనివల్ల ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే బిఎల్ఓతో పాటు బిఎల్ఏ కూడా ఉంటాడు. అంటే బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడు. అంటే బూత్ లెవెల్ ఏజెంట్ విల్ బి అపాయింటెడ్ బై పొలిటికల్ పార్టీ. అంటే అక్కడ ఏ పొలిటికల్ పార్టీలు ఉంటాయో ప్రామినెన్స్గా, అంటే అక్కడ మనకి ఎంఐఎం పార్టీ ఉంటుంది, తర్వాత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ పార్టీలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళకు అధికారం రాకపోవచ్చు కానీ అక్కడ వాళ్ళకు కూడా ఎంతో కొంత కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి యొక్క ప్రాక్టీస్ను వాళ్ళు ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి ఈరోజు. అంటే మనం కేవలం ఏదంటే ఆరోపణలు చేయడం కాదు. ఇప్పుడు పాత బస్తీ
బస్తీలో కేవలం కొందరిదే డామినేట్ ఉంది, కొందరే చలాయిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు మనం కొన్ని ఏళ్ళుగా చూస్తున్నాం. అక్కడ మనకు కూడా లెగసీ కూడా చూస్తే వరుసగా వాళ్ళే గెలుస్తున్నారు కాబట్టి మనకు కనపడుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే అర్బన్లో పోల్చుకుంటే రూరల్లో అర్బన్లో పోల్చుకుంటే అర్బన్లో ఓటింగ్ శాతం 40-50% కూడా ఉండదు. మనకు ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాకు తెలిసి ఏ రోజు యావరేజ్గా 50% కూడా దాటి ఉండదు. ఎప్పుడు 35, 40, 43 ఇట్లాంటి పర్సెంటేజెస్ చూస్తుంటాం. అదే మన గ్రామాలలో అయితే 85%, 90% కూడా ఛాన్స్ ఉంటుంది. గ్రామాలలో నీకు దొంగ ఓట్లకు కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ వీధుడికి ఈ వీధుడు, ఆ పక్క సందోడు, వీడికి వాడికి అందరికి పరిచయాలు ఉంటాయి. కానీ టౌన్లో ఏమైపోయిందంటే అర్బనైజేషన్ అవ్వడం వల్ల ఎవరిదో కరెంటు బిల్లు తీసుకొని, ఎవరిదో ఇంటి నెంబర్ తీసుకొని కూడా మనం ఓటును ఎన్రోల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఇలాంటి ప్రాక్టీసెస్ మన ఇంటి ముందుకు, మన కాలనీలకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బిఎల్ఏలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. సో అలర్ట్గా ఉండి దీన్ని వినియోగించుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డూప్లికేట్ ఓటర్స్, ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే మైగ్రెంట్ ఓటర్స్ ఉంటారో, సో అలాంటి వాళ్ళనల్లా సరైన పత్రాలు లేకుంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ చేయడంలో తప్పేముంది.